అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. విజయవాడ నుంచి మొదలు పెడితే గుంటూరు వరకు ఉన్న నేతలపై విమర్శలు గుప్పించారు బోండా ఉమా. అంబటి రాంబాబును వదల్లేదు ఉమా. మరోవైపు ఉమా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు వైసీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఫుల్ ఫైర్ మీదున్నారు. విజయవాడ వైసీపీ నేతలను పేర్లు పెట్టి మరీ ఆరోపణలు చేశారు. మల్లాది విష్ణుపై అయితే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ముగ్గురు పనికిమాలోళ్ళు ఉన్నారు విజయవాడలో. ఒకడు దేవినేని అవినాష్, ఒకడు ఎల్లంపల్లి సీను, ఒకడు మల్లాది విష్ణు. వైసీపీ నేతలు హద్దుల్లో ఉండాలని వార్నింగ్ ఇచ్చారు బోండా ఉమా. అవినాష్, వెల్లంపల్లి వల్ల నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. పేని నాని రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దన్నారు. మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. బూతులు మాడితే దానికి మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తాను నేను. అంబటి రాంబాబు మీడియాలో హైలైట్ అవ్వడం కోసం తనను ఆలింగనం చేసుకున్నారన్నారు బోండా ఉమా. ఆయన ఎవరిని వేధించారో తనకు తెలుసన్నారు. అది నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని నేను మొన్న ఓపెన్గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావలించుకొని ఆడ హైలైట్ అవ్వడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఉన్నట్టు సీక్రెట్గా ఇలాగా రూమ్లో మాట్లాడలా, ముసుగేసుకొని మాట్లాడలా, ఓపెన్గా మాట్లాడా. మరోవైపు బోండా ఉమపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బోండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బోండా ఉమా అతను ఎమ్మెల్యే కాదు, వీధి రౌడీ, వీధి గోండా. అతని మాటలు చూస్తుంటే అరే బొరే తురే ఏంటి అసలు ఏం మాట్లాడు. లెనిన్ సెంటర్ కావచ్చు, బీసెంట్ రోడ్ కావచ్చు, పిఆర్టీసీ రోడ్ కావచ్చు, ఫుడ్ కోర్ట్ కావచ్చు, ఎక్కడ బండి పెడితే అక్కడ డబ్బులు వసూలు చేసేవాడివి. మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు పంపారు బోండా ఉమా. గవర్నర్ పేట లెనిన్ సెంటర్ లో వస్త్ర దుకాణ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లీగల్ నోటీస్ కు స్పందించకపోతే క్రిమినల్ సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్నారు బోండా ఉమా.